ఈ జాతీయ కార్యదర్శి, ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి వెళ్ళి అసలు జనసేన ఎలా రానిచ్చారు? ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నారా లేక ఈ పార్టీతో ఉన్నారా? ఏంటి అంత కన్ఫ్యూజన్, అంత టెన్షన్ ఎందుకమ్మా? ఆయన ఎన్డీఏలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశంతో కలిశారు. అనగా ఏమి అంటే అల్టిమేట్గా ముగ్గురు కలుస్తారనే ఇప్పుడుకున్న ఆ కలయిక తాత్పర్యం. మరి దానికి నిన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఈ పార్టీని కాపు కాసేయాలని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు సడన్గా వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన అల్లకల్లోల పరిస్థితిలో నడిసంద్రంలో నాదావా నానావా నన్ను కాపాడవా దేవా అనే విధంగా మీ ఘోష ఉన్నట్టుగా వాళ్ళు సాక్షి పేపర్ చదివితే అర్థమవుతుంది. ఒక ప్రముఖ సినీ నటుడు, మీరు సైలెంట్గా ఒక సినీ నటుడిని తీసుకుని మీరు వెళ్ళి, అంటే ఈ పార్టీకి అతనే పెద్ద నటుడు అనుకుంటా, సో అతన్ని తీసుకుని వెళ్ళారు గ్లామర్ కోసం, ఇచ్చారు రిప్రజెంటేషన్. ఫామ్ 7 ఇచ్చి పీకించింది మీరు. ఎక్కడైనా దొంగ 0 నెంబర్లతో ఏమైనా ఉంటే వాటికి ఫామ్ 7 ఓకే సురేష్ అన్న ఫైల్ చేస్తే ఫైల్ చేసి ఉండొచ్చు, తప్పే ఉంది. అక్కడ తప్పు లేదనే కదా దాని అర్థం. పైగా వాలంటీర్లతో పనిచేస్తావా? మహిళా పోలీసుల్ని నిన్నటి దాకా ఏమన్నారు, వాళ్ళే ఇంటింటికి జగన్ ఎందుకు రావాలి అని చెప్పి తిప్పి ఇప్పుడు వాళ్ళనే అధికారులుగా బిఎల్ఓలుగా పెడితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే ఆ మహిళలతో అది ఇచ్చారా స్టేట్మెంట్ లేదో తెలియదు. సాక్షి పేపర్లో మటుకు మహిళా పోలీసులు అంటే అంత తెలుసా అని స్టేట్మెంటా? ఆయన అన్నదేంటి? ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారినే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయటం తప్పు అని చెప్పారు. అందులో తప్పేముంది? దానికే మీరు బీభత్సంగా కంగారు పడి ఉలికిపడి భయపడుతున్నారు. ఉపాధ్యాయుని పక్కన పెడతారా? విద్య నేర్పే ఉపాధ్యాయులు, ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది. అంతేగాని మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి. అబ్బో వాళ్ళు మీకంటే సలహాలుగా ఉంటారని మీ భావన. సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ 3 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చండి. బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు. దేశం అంతా ఒక రూటు. 175 అంటే 175 వస్తాయంటే ఎందుకమ్మా అంటే ఉపాధ్యాయుని తీసేసి మీ వాలంటీర్గా నెట్టేసుకుని మీ ఇచ్చినట్టు ఎలక్షన్లో చేసేసుకుని అలాగే అందరి మీద దొంగ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై ఎన్నికల బూతుల దగ్గర రాకుండా చేసేసి ఇన్ని అరాచకాలు చేసి టీచర్లు పక్కన పెట్టి ఇన్ని అరాచకాలు చేసి ఏదో రకంగా నెగ్గేద్దారని 170 సీట్లు వచ్చేస్తాయని చెప్పి అంటే మేము ముందు నుంచి చెప్పాం కదా 175 అని. అంటే అరాచకాల గురించి కాకుండా ఏదో సర్వేల గురించి మీరు తొక్కడా సర్వేలు అన్నీ తెలుసు, ఎవడు చేశాడో తెలుసు. అద్భుతంగా మెటిక్యులస్గా మెథాడికల్గా సర్వేలు మేము చేసుకున్నాం. ఒక ఘోరమైన పరాజయాన్ని, అతి దారుణమైన పరాభవాన్ని మూట కట్టుకోబోతున్నారు వైకాపా నాయకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా. ఈవెన్ చట్ట అది లీగల్ అయినా కూడా నాకున్న సమాచారం 50 ప్రాంతాల్లో ఇస్తున్నారు. అది భవిష్యత్తులో 30కో 25కో పడిపోతుంది. ఎందుకంటే వాస్తవానికి రావటానికి
వాళ్ళకు కూడా బహుశా ఒక నెల పట్టొచ్చు. ప్రస్తుతానికైతే అవుట్ అమ్మా, పార్టీ అవుట్ అమ్మా. సో ఎన్ని డ్రామాలు వేసినా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి సీరియస్ అయిన తర్వాత మరి ఇంకా ఈ తొత్తుల్లాంటి దిక్కుమాలిన పనికి మాలిన అధికారులు ఉంటే వాళ్ళకి తగిన శాస్తి తప్పదు.